లింక్ ఉంటుంది. అది అర్థం చేసుకొని అటెండ్ చేస్తే మంచిగా. ఓకే. శ్రీమద్ భాగవతం 3.21.25 ప్రజాపతి సుత సమ్రాణ్మాన్ మనుర్విఖ్యాత మంగళ బ్రహ్మావర్తం యో దివసన్ శాస్తి సప్తార్ణ వామహీం. 26వ శ్లోకం. సచేహ విప్ర రాజర్షి మహిష్యా శతరూపయా ఆయాస్యతి దిదృక్షుస్త్వాం పరశ్వోధర్మ కోవిదః. 27వ శ్లోకం. ఆత్మజామసి తాపాంగీం వయశీలగుణాన్వితం మృగయంతీం పతిం దాస్యాత్ అనురూపాయ తే ప్రభు. సమాహితం తే హృదయం యత్తే మాన్ పరివత్సరాన్ సాత్వాం బ్రహ్మన్ నృపవధూ కామమాశు భజిష్యతి. తాత్పర్యము భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, समावेत भक्त वृंद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानामपवनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रीमद्भागवतम की जय. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఈ రోజు మనకు ఉత్తమ భార్యను మరియు ఉత్తమ భర్తను పొందే మార్గం భగవంతుడు చూపిస్తున్నాడు. బ్రహ్మదేవుని తనయుడును తన ధర్మయుత కర్మలచే ప్రసిద్ధికెక్కిన వాడును అగు సామ్రాట్ స్వయంభువ మనువు బ్రహ్మావర్త ప్రాంతమున సింహాసనాధీశులై సప్త సముద్ర సమన్వితమగు ధరణిని పాలించుచున్నాడు. సో ఈ మొత్తం భూమండలం మొత్తాన్ని కూడా స్వయంభువ మను పరిపాలిస్తా ఉన్నాడు. సో ఈ భూమండలం మొత్తం ఎవరి అధీనంలో ఉంది? ఆయన పాలించక ముందు బ్రహ్మ యొక్క అధీనంలో. బ్రహ్మ రాకముందు ఈ సృష్టి మొత్తం కూడా భగవంతుడు కారణోదక సాయి విష్ణువు తన మహత్తత్వంలో ఈ బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి. సో ప్రతి బ్రహ్మాండాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఎవ్రీ బ్రహ్మాండంలో కూడా గర్భోదక సాయి విష్ణు ఎంటర్ అయ్యి సో ఈ సృష్టికి మొదటి జీవిని బ్రహ్మను సృష్టించి బ్రహ్మ చేతిలో ఈ సృష్టి యొక్క రచన పెట్టేస్తారు. అప్పుడు సృష్టి రచన అంటే మళ్ళీ భగవంతుడు ఆయనకు సృష్టించడానికి కొరకు పవర్స్ ఇస్తాడు అన్నట్టు. దాంట్లో ముఖ్యంగా దేవతలను, మనుషులను, యజ్ఞాలను. సో దీంట్లో మళ్ళీ కేటగిరీస్ చాతుర్వర్ణ మయా సిస్టమ్, బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్య శూద్రులను సృష్టించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ స్వయంభువమును బ్రహ్మదేవుడి యొక్క తనయుడు. సో ఏ విధంగా పరిపాలన చేస్తా ఉన్నాడు? ధర్మయుత కర్మలచే ప్రసిద్ధికెక్కిన వాడు. అంటే ఈ పరిపాలన సామ్రాట్ ఆ యొక్క పోస్ట్, మనందరికి కూడా పోస్ట్లు అనుభవించడం చాలా ఇష్టం ఉంటుంది, కానీ దానికి తగ్గటువంటి ధర్మాన్ని పాటించడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ప్రభుజీ ఇక్కడ
పోస్ట్ అంటే భర్త అనే పోస్ట్ పొందడం అందరికీ యుక్త వయసు రాగానే అందరికీ చాలా ప్యాషన్, ఇష్టం ఉంటుంది. సో, యుక్త వయసు రాగానే భార్య అనే పోస్ట్ పొందాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది. ప్రతి అబ్బాయికి భర్త అనే పోస్ట్ పొందడానికి ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అక్కడ దానికంటే ముందు ధర్మయుత కర్మలు. మరి నేను భర్త కాబోయే ముందు నేను చేయవలసిన డూస్ అండ్ డోంట్స్, నా యొక్క విద్యుక్త ధర్మం ఏంటి? భార్య అనే పదవిని పొందే ముందు నా యొక్క విద్యుక్త ధర్మం ఏంటి? మొత్తం భూమండలాన్ని పరిపాలించడానికి స్వయంభువ మనువు ధర్మయుత కర్మల వల్ల ఆయన పోస్ట్ పొందాడు. దాని తర్వాత గూడా దాన్ని అలా ఆ విధంగా నిర్వర్తిస్తా ఉన్నాడు. బ్రహ్మ యొక్క ఆశీస్సుల ద్వారా. నెక్స్ట్ భాషణం. బ్రహ్మవర్వర్తము బ్రహ్మ బ్రహ్మావర్తము కురుక్షేత్రమందరి ఒక భాగమని లేదా కురుక్షేత్రమే బ్రహ్మావర్తమునందు ఉన్నట్టిదని కొన్ని మార్లు చెప్పబడుచున్నది. కురుక్షేత్రమునందు ఆధ్యాత్మిక కర్మలు వర్ణించుటకు దేవతలు ఉపదేశించబడుటే అందులకు కారణము. కానీ ఇంకొందరి అభిప్రాయం అనుసరించి బ్రహ్మావర్తమనున్నది స్వయంభవ మనువు పాలించినట్టిది. బ్రహ్మలోకములందరి స్థానము ధరణిపై గల పెక్కు స్థానములు ఉన్నత లోకములనియు తెలియబడుచున్నది. ఉదాహరణకు బృందావనము, ద్వారక, మథుర వంటి స్థానములు ఈ లోకమునందు కలవు. కానీ అవి కృష్ణ లోకమునందును నిత్యముగా నెలకొని ఉన్నవి. ధరణిపై అటువంటి నామములు పెక్కు కలవు. కనుక ఇక్కడ తెలుపబడినట్లు వరాహ అవతార కాలమున స్వయంభవ మనువు ఈ లోకమును పాలించి ఉండవచ్చును. ఈ శ్లోకమున మంగళ అను పదము ప్రధానమైంది. మంగళ అనగా ధార్మిక కర్మ నిర్వహణము, రాజ్య పాలనము, శుచిత్వము, ఇతర సమస్త సద్గుణములు వంటి విభూతులతో అన్ని విధములుగా ఉన్నతుడైన వాడిని భావం. విఖ్యాత అనగా ఖ్యాతి చెందిన వాడిని అర్థం. అనగా స్వయంభవ మనువు సమస్త సద్గుణములు విభూతులతో విఖ్యాతి చెంది ఉండెను. సో కాబట్టి ఇక్కడ ప్రదేశాలు కూడా భూలోకంలో కూడా కురుక్షేత్రం ఉంది. కురుక్షేత్రం ఎటువంటిది? ధర్మక్షేత్రము. అది ధర్మక్షేత్రం ఎలా అయింది? అక్కడ అన్ని కూడా ధర్మాచరణ కార్యములు. దేవతల ఈ రోజు కూడా దేవతలు వచ్చి అక్కడ పూర్వకాలం అయితే ఎంతో అనాది కాలం నుంచి ఉంది. అప్పటి నుంచి అక్కడ యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు. అందుగురించే భగవంతుడు ఆ యొక్క పవర్ పొటెన్సీ దాంట్లో ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఆ ప్రదేశాన్ని ధర్మ యుద్ధానికి సెలెక్ట్ చేసుకున్నాడు. అక్కడ ఎవరు యుద్ధం చేసినా ధర్మం గెలుస్తుంది. వేరే ప్రదేశాన్ని అదే వాళ్ళకు ధృతరాష్ట్రుడికి భయం ఉండింది. ఇది ప్లేసే ధర్మమైనటువంటి క్షేత్రము. కాబట్టి ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళకు ధర్మాన్ని నమ్ముకొని ఎంటర్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా విజయం చేకూరుతుంది. అధర్మం నమ్ముకుని అక్కడికి వెళ్ళిన వాళ్ళకు అపజయం తప్పకుండా. ఎందుకంటే అక్కడ ఈరోజు కూడా స్టిల్ ధర్మ కార్యాలు చేస్తా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ భూలోకంలో కూడా బృందావనం ఉంది, మాయాపూర్ ఉంది, మథుర ఉంది, ద్వారక ఉంది. ఇవన్నీ కూడా మన బాలాజీ వెంకటేశ్వర స్వామి, తిరుపతి ఉంది, పూరి జగన్నాథ్ ఉంది, ఈ మన బద్రీనాథ్, ఇవన్నీ కూడా ఈ భూలోకానికి సంబంధించిన ప్రదేశాలు కావు. ఇవన్నీ వైకుంఠ లోకంలో నిత్య విలసిల్లుతున్నటువంటి ప్రదేశాలు. ఇక్కడికి భగవంతుడు మనందరినీ ఉద్ధరించడానికి కొరకు ఆ ప్లేస్‌లను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందుగురించే ఎవరైతే ఈ బృందావనము, ద్వారక, మథుర, బద్రీనాథ్, జగన్నాథ్ పురి ఈ ప్లేసెస్‌కి వెళ్తారో వాళ్ళు స్వయం అక్కడ భగవంతుడు ఏదో విగ్రహం, చెక్కిన విగ్రహం ఇంకేదో అనుకోకండి. ఆ ప్రదేశంలో ఎంటర్ అవుతే చాలు. వైకుంఠం ఎంటర్ అవ్వడానికి మనకు అర్హత దొరుకుతుంది. సో అందుగురించి ఇక్కడ స్వయంభువ మనువు బ్రహ్మ వైవర్త అటువంటి ఆ ప్రదేశం కురుక్షేత్రంలో ఉంది. చాలా దగ్గర ఉండొచ్చు. బ్రహ్మలోకంలో కూడా ఆ ప్రదేశం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే మొత్తం బ్రహ్మాండానికే ఆయన కింగ్ లాగా ఉన్నాడు. స్పెషల్‌గా ఈ ధరామండలం సప్త సముద్రాలతో కూడుకున్నటువంటి ఈ భూమండలం మొత్తాన్ని గూడా పరిపాలిస్తా ఉన్నాడు. ఆయన యొక్క పరిపాలన ఎలా ఉంది? మంగళ అంటే దాంట్లో ధార్మిక కర్మ నిర్వహణ. ధార్మిక అంటే మన యొక్క సనాతన ధర్మం ప్రకారం అదైతే సత్యయుగము, అప్పుడు తపస్సుల యుగము మొట్టమొదటగా ప్రారంభమైంది కాబట్టి,
యజ్ఞ యాగాదులు కూడా ఎలా చేయాలి అనేది ప్రతిది కూడా భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారము, భగవంతుడి యొక్క ప్రీత్యర్థం మాత్రమే పరిపాలన సాగే ధార్మిక కర్మలు కంపల్సరీ. అదే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో, ఇక్కడ మనకు గూడా మరి ఏదైనా మంచి జరగాలంటే, ఇది ఎప్పటికీ ఈ ఫార్ములా పనిచేస్తుంది. ఆయన ఈ భూమండలం మొత్తం తన ఇల్లుగా భావిస్తే, మనం మన ఇంట్లో ఉన్నామనుకోండి, మన ఇంట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ధార్మిక కార్యక్రమ నిర్వహణ జరుగుతా ఉండాలి. దీని గురించే ధార్మిక కార్యక్రమ కర్మ నిర్వహణ. దీనికి పొద్దున ఏమన్నా మనకు నామామృతంలో వచ్చిందా? ధార్మిక అని గూడా ఆ విధంగా వినియోగించుకోండి. అంటే నాతో పాటు అరే! గురువుగారితోనే మీరు మీరు వెళ్ళినప్పుడు గూడా మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా అట్లా ధార్మిక కార్య నిర్వహణ చేయడం వల్ల ఏమవుతుందంటే రాజ్య పాలనము, శుచిత్వము, ఇతర సమస్త సద్గుణములు వంటి విభూతులతో అన్ని విధములుగా ఉన్నత వాడైన వాడని భావం. ఇక్కడ రాజ్య పాలన అంటే మనమైతే ఇదందరూ ఇయాల ఎలక్షన్ నిలబడతారు. ప్రతి ఒక్కళ్ళకి తెలియాల. అప్పుడు ఆయన రాజరిషిగా పరిపాలించగలుగుతాడు. కానీ ఎవ్వరికి ఈ రోజుల్లో ఎవరికి భాగవత జ్ఞానం ఉంది? ఎవరికి భగవద్గీత జ్ఞానం ఉంది? ఎవరికీ లేదు. చాలా తక్కువ మంది. ఉన్నవాళ్ళు గూడా ఆచరణలో పెట్టలేరు వాళ్ళు. అట్‌లీస్ట్ పోనీ వాళ్ళు ఎట్లన్నా ఉండని, మనందరం మన ఇంటి పాలనైతే జేసుకోవాలి. రాజ్య పాలన లేకున్నా ఇంటి పాలన జేసుకోవాలంటే, ఇంట్లో మనము ప్రతి ఒక్కరు తమ ఇంట్లో ధార్మిక కార్యనిర్వహణ చేయండి. ప్రతిరోజు అందుగురించే నిత్యం భాగవత ఏదైనా ఉండని. మనకు ఎవరి మీద కోపంతో మనం బంద్ జేయకూడదు. సో, మనం ఎవరి మీదైనా కోపమొస్తే గాలి పీల్చడం మానేస్తామా? మానేసామంటే సూసైడ్ జేసుకుంటారు. గాలి మానము, నీళ్లు మానము, భోజనం మానము. ఇంక మనం చేసే పనులు ఏమి మానము. అదే విధంగా కానీ ఇక్కడ భక్తికొచ్చేసరికి మనం కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ చేసుకుంటాం. చేయకండి. అర్థమైందా? ఇది నాకు మస్ట్‌గా తీసుకోండి. మెంటల్‌గా ఫిక్స్ అవ్వండి. యెస్. ఈ ప్రపంచంలో నేనెక్కడున్నా ట్రావెల్ ఎక్కడైనా ఉండని. నాకు నిత్యం భాగవత సేవయం కావాల్సిందే అని జెప్పేసి పెట్టుకోండి. అప్పుడు ఇంక నెక్స్ట్ మన లోపల సమస్త సద్గుణములన్నీ గూడా డౌన్‌లోడ్ అవుతాయి మన లోపల. అంటే స్ట్రాంగ్ యాంటీవైరస్ లాగా ఈ భాగవతం, భగవద్గీత తర్వాత ఈ ధార్మిక కార్యనిర్వహణ, భక్తులు రావడం చాలా ముఖ్యం. ఆ భక్తుల వల్ల ఏం జరుగుతదంటే మీకొక లీల చెప్తాను చూడండి. ఒకసారి ఇలానే బృందావనంలో భక్తులు చాలామంది అసెంబ్లీ అయ్యి వాళ్ళ వాళ్ళ చర్చ, వాళ్ళ గోపాల్ గురించి, వాళ్ళ గోపాల అలంకరణ గురించి అలా చర్చిస్తా ఉంటారంట. అయితే ఒక భక్తుడు మా ఠాకూర్ అక్కడ బృందావన్ ఠాకూర్ అంటారు. మా ఠాకూర్ గూడా చాలా మంచిగా అలంకరించినారు. అరే! మీ ఠాకూర్ ఎలా ఉంటాడంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో డ్రెస్సింగ్ చెప్తా ఉంటే, నేను నా ఠాకూర్ గురించి చెప్పా, నేను చూయించా అని చెప్తాడు. అరే! అట్లెట్లా? మా గోపాల్ ఇలా ఉంటారు, అలా ఉంటాడంటే ఆయన లేదు లేదు నేను మా ఠాకూర్‌ని చూస్తే మీరు ఇలా ఉన్నాడేంటి? ఈయన గూడా ఒక ఠాకూరా అంటారు. అంటే భగవంతుడా అంటారు. అంటే దాంట్లో అరే! ఈయనేంది ఇంత విచిత్రంగా చెప్తున్నాడని. దాంట్లో ఒక భక్తుడు నేను కంపల్సరీ నీ యొక్క ఠాకూర్‌ని, నీ యొక్క భగవంతుడిని నేను చూస్తాను అంటే, లేదు మళ్ళీ వచ్చి నువ్వు ఇటువంటి ఆయనకు పూజ చేస్తున్నావా? ఇలా ఉంటాడా ఠాకూర్ అని చెప్పేసి నువ్వు నన్ను జోక్ చేస్తావు అది ఇది అంటే, నేను ఏమి అననేను. నాకు చూయించు అంటాడండి. సో, ఆ రోజు వాళ్ళ చిన్న పర్ణశాలకు అంటే కుటీరానికి తీసుకెళ్తాడు. వాళ్ళ చిన్న ఇల్లు. ఇల్లంటే ఇట్లాంటి బిల్డింగ్ గాదు. తీసుకెళ్తాడన్నట్టు. తీసుకెళ్తే అక్కడ మనకు గదా ఆల్టార్‌లో ఏం పెట్టిండంటే ఆయన ఒక చిన్న మట్క కుండ పెట్టి, ఆ కుండకు తిలకం పెట్టి, కుండకు తులసి మాల వేసి మాల గాదు మామూలు పూల మాల వేసి, సో, అలంకరణ చేసుకున్నాను. చేస్తే ఈయన వచ్చి "ఎక్కడ నీ ఠాకూర్ ఎక్కడ? నీ గోపాల్ ఎక్కడంటే" "ఇగో ఇదే నా ఠాకూర్" అంటాడు. అరె! ఇట్లా ఉంటాడా? ఇదా ఠాకూర్ అంటే? నేను అదే చెప్పినా గదా నీకు. కండిషన్‌తోని తీసుకో. ఆ! సరే. నేను అట్లా అలవాట్లో పొరపాటుగా వచ్చింది. కానీ కుండకు పూజ చేస్తున్నావేంటి? మరి నాకేం అర్థం అవ్వట్లేదు అని. నాకు కొంచెం వివరణ ఇయ్యు అంటే, అప్పుడు చెప్తాడంట, అంటే ధార్మిక అంటే భక్తుల సంఘంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ధార్మిక కర్మ అంటారు. అయితే అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ బృందావనానికి బ్రజమండలానికి ఎవరైతే మహాభక్తులు వస్తా ఉంటారో, వాళ్ళొచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ మట్టి తీసుకుంటా ఉంటాను నేను. సో, దీంట్లో ఉన్నదంతా గూడా భక్తుల యొక్క ఇది. వాళ్ళ యొక్క పాద ధూళిని నేను నా యొక్క ఆరాధ్య దైవంగా పూజ చేస్తున్నాను. భక్తుల యొక్క ధూళి. దీంట్లో
కొన్ని తెల్ల ధూళి కణాలని వీటిని రాధారాణిగా భావిస్తూ, కొన్ని శ్యామ కలర్‌ని వీటిని కృష్ణుడిగా భావిస్తూ నేను పూజ చేస్తున్నాను అని జెప్పేసి చెప్తారు. సో, అది ఇటువంటి పూజని భగవంతుడి పూజ కంటే కూడా భక్తుల సేవ చాలా గొప్పది అని ఎవరెవరితో చెప్పారు? ఏ శ్లోకంలో చెప్పారు? భగవంతుడి ఆరాధన కంటే భక్తుల ఆరాధన. శివుడు పార్వతీపుత్ర ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధన పరం తస్మాత్ పరతరం దేవి హరియాణం తమ అర్చనం. సో, పార్వతీదేవి ఆరాధనలకన్నిట్లోకెల్లా గొప్ప ఆరాధన ఏంటి అంటే, అప్పుడు శివభగవానుడు చెప్తున్నాడు, ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమరర్చనం. సో, ఇక్కడ ఆరాధనలన్నింటిలోకెల్లా విష్ణు ఆరాధన చాలా గొప్పది. విష్ణు ఆరాధన కంటే కూడా విష్ణు భక్తుల ఆరాధన గొప్పది, ఉత్తమమైంది అని చెప్తున్నారు. మరి విష్ణువు అంటే కర్దమముని కంటే ఆయన తపస్సుకు మెచ్చి సాక్షాత్ విష్ణువు వచ్చాడు కాబట్టి విష్ణువుని స్తుతిస్తా ఉన్నాడు. విష్ణువుకు ప్రే చేయొచ్చు, విష్ణువుని సేవించవచ్చు. పాండవులకు స్వయం భగవంతుడు ఆహ్, ఆ లీల చేస్తా ఉన్నాడు కాబట్టి పాండవులు డైరెక్ట్ భగవంతుడిని సేవిస్తా ఉన్నారు. మరి మనం కూడా ఎవ్రీ ఏకాదశి, రేపు ఎల్లుండి ఏకాదశి కాబట్టి అందరం అభిషేకం చేస్తాం. సో, భగవంతుడికి అభిషేకం పంచామృతం తీసుకుంటాం. మరి ఇక్కడ శివుడు చెప్పిన విధంగా భగవంతుని కంటే కూడా భగవంతుడి యొక్క భక్తుల యొక్క గొప్ప సేవ గొప్పది అన్నప్పుడు మనం ఏ విధంగా సేవించగలుగుతాం? భగవంతుడికి అభిషేకం చేస్తాం. భగవద్ అభిషేకం కంటే కూడా భగవద్ భక్తుల అభిషేకం చాలా గొప్పది. అంటే ఏ విధంగా సేవ చేయగలుగుతాం మనం? హౌ వి కెన్ డూ? చెప్పండి. ఓ బ్రాహ్మణుడా, ధర్మ కోవిదుడగు ఆ విఖ్యాత చక్రవర్తి తన రాణియగు శతరూపను గూడి నిన్ను చూడగోరి ఎల్లుండి ఇచ్చడకు రాగలడు. సో, భగవంతుడి గురించి కర్దమముని 10,000 సంవత్సరాలు తపస్సు చేసి దేని కొరకు? తను యుక్త వయసుకొచ్చాడు. ఇంకా ఆయన గృహస్థాశ్రమంలోకి ఎంటర్ కావాలనుకున్నాడు. గృహస్థాశ్రమం స్వీకరించాలనుకున్నాడు. కాబట్టి గృహస్థాశ్రమంలో భార్య మస్ట్. భార్య తర్వాత పిల్లలు. కాబట్టి ఆ భార్య ఎటువంటి భార్య రావాలా? నాకు అనుకూలమైనటువంటి భార్య రావాలా అని అనుకున్నాడు. కాబట్టి భగవంతుడి గురించి తపస్సు చేశాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత ఇంక మళ్ళీ ఆయన కోరలేదు భగవంతుడిని. ఆల్రెడీ అది మనసులో అనుకునే తపస్సు చేశాడు కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు. ఇంక నువ్వెందుకు తపస్సు చేశావో ఆ రిజల్ట్ నీకు రాబోతుంది అని చెప్పేసి. సో, విశ్ విఖ్యాత చక్రవర్తి తన రాణితో కూడి నిన్ను చూడగోరి ఇక్కడికి ఎల్లుండి. అది కూడా డేట్ కూడా చెప్పేసింది భగవంతుడు. రేపులే ఎల్లుండి రాబోతున్నాడు. అతనికి నల్లని కన్నులు కలిగిన ఒక యుక్త వయస్కురాలగు పుత్రిక కలదు. చక్కని నడవడిక, ఉత్తమ గుణములు కలిగిన ఆమె వివాహ యోగ్యురాలై ఉన్నది. ఆ కన్యయు తగిన భర్తకై వేచి ఉన్నది. ఓ ప్రభు, ఆ కన్యకు అనురూపులకు తల్లిదండ్రులు ఆమెను నీకు భార్యగా వసగుటకు రాగలరు. సో, భగవంతుని ప్రసన్నం చేసుకోవడం వల్ల భగవంతుడు మన కోరికను చాలా సులభంగా నెరవేరుస్తాడు. సో, అదే కాకుండా మంచి భార్య రావాలనుకోండి. సో, ఇక్కడ మనకు చెప్తున్నారు కొంతమంది ఎవరిని పూజ చేస్తారు? 7.20 భగవద్గీత 7వ అధ్యాయము 20వ శ్లోకం. సో, మామూలుగా మనము భార్యాభర్త అంటే కామ్య కర్మలు, కోరికలు మనం నెరవేర్చుకోవడానికి కొరకు ఎవరిని పూజ చేస్తారు? ఎటువంటి వాళ్ళు? భగవద్గీత 7వ అధ్యాయము 20వ శ్లోకం. మాతాజీ శ్లోక చదవండి, ప్రభుజీ తాత్పర్యం చదవండి. భగవద్గీత 7.20. ఇక్కడ చూడండి, గుణాలను బట్టి మనం సత్వగుణంలో ఉన్న వాళ్ళు విష్ణువుని కొలుస్తారు. తమో రజోగుణంలో ఉన్న వాళ్ళు ఐదర్ బ్రహ్మ, ఐదర్ శివ లేదా ఇంకా ఇతర దేవతలను కూడా
కొలిసే అవకాశం ఉంది. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సపోజ్ మంచి భార్య కావాలనుకోండి, పార్వతీదేవిని కూడా ప్రే చేసి మంచి భార్యని పొందొచ్చు. తర్వాత మనకేదన్నా ఆరోగ్యం బాలేదనుకోండి, ఆరోగ్యం బాగవ్వడానికి సూర్యదేవుడిని మనం కొలిసి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అలా వివిధ దేవతలు, చదువు కొరకు సరస్వతి దేవిని కొలవచ్చు. ఏదైనా భౌతిక విఘ్నాల కొరకు విఘ్నేశ్వరుని కొలవచ్చు. వివిధ దేవతల్ని. కానీ ఇక్కడ వీళ్ళందరూ గూడా ఎంతవరకు మనకు ఇది జేస్తారంటే, భౌతికమైనటువంటి ప్లాట్‌ఫార్మ్. మాదేవి ప్రసాదించేది ఆమె నీకు భౌతికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ భగవంతుడు ఎవరైతే సాక్షాత్ కృష్ణ, విష్ణువుని ప్రే చేస్తారో, భౌతికంగా శీలవతి, గుణవతి, అనుకూలవతి గాదు. నీకు ముఖ్యంగా నీ ఆధ్యాత్మిక జీవితానికి అనుకూలవతిని భగవంతుడే పంపిస్తున్నాడు. ఆల్రెడీ చెప్తున్నాడు. వాళ్ళొస్తున్నారు నీ కొరకు. వాళ్ళ దగ్గరున్నటువంటి కుమార్తె గూడా నీలాంటి భర్తని, అంటే ఆమెని భగవద్ధామం తీసుకెళ్ళేటువంటి భర్తని కోరుకుంటుంది. భౌతిక సుఖాలను కోరుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు గూడా భార్యని రేపొద్దున ఎటువంటి యజ్ఞం చేయాలన్నా, పూజా కార్యక్రమాలు చేయాలన్నా గూడా భార్య అవసరం కాబట్టి ప్రజోత్పత్తి ముందుకు నడిపించమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. మరి దాంట్లో ఆ ముందుకు నడిపించాలంటే గృహస్థాశ్రమంలో యజ్ఞాలు మస్ట్. భగవంతుడి సేవ మస్ట్. భగవంతుడి సేవ కొరకు యజ్ఞాలు చేయాలంటే భార్య ఉండాలి. మరి ఆ భార్య భగవంతుడి యొక్క భక్తురాలై ఉండాలి. భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను కోరుకునేటువంటి భార్య అయి ఉండాలి. మరి ఆ భగవత్ సేవని కోరుకున్నటువంటి భార్య వచ్చి కూడా లాభం లేదు. కాబట్టి భగవంతుణ్ణి ఆయన ప్రసన్నం చేసుకున్నాడు. ఆ భగవంతుడే పెళ్లి సంబంధం ఫలానా ఆమెకు కూడా ఇటువంటి భర్త అవసరం ఉంది కాబట్టి, మనకు కూడా అప్పుడప్పుడు దాన్ని ఏమంటారు, జాబ్ మేళలాగా, పెళ్లి మేళ దాన్ని ఏమంటారు అనుకుంటా. అది జరుగుతా ఉంటాయి. వివాహ వేదికన, వివాహ వేదికన అక్కడ అమ్మాయి వాళ్ళు, అబ్బాయి వాళ్ళు వస్తారు. ఏదైనా నచ్చిందంటే మాట్లాడుకుంటా ఉంటాయి. ఇక్కడ కూడా అక్కడ ఎవరుంటారు? మనకు అమ్మాయి వాళ్ళకు మధ్యవర్తులు ఎవరో ఉంటారు. ఇక్కడ వీళ్ళిద్దరికీ భగవంతుడే డైరెక్ట్ మధ్యవర్తి. కోరుకున్నాడు, భగవంతుని వాళ్ళని పంపిస్తా ఉన్నాడు. తర్వాత భాషం. చక్కని కన్యకు చక్కని భర్తను వెదికిడి బాధ్యత సర్వదా తల్లిదండ్రులకే అప్పజెప్పబడి ఉండును. మను మరియు అతని భార్య తమ కన్యను కర్దమమునికి ఒసగుటకు రానున్నారని ఇచ్చట తెలుపబడింది. ఆ కన్య అగుటయు మరియు ఆమె తల్లిదండ్రులు సైతము యోగ్యుడైన వరుని కొరకు వెతుకుచుంటయు దానికి కారణము. తల్లిదండ్రుల బాధ్యత అది. యుక్త వయసురాలగు కన్య తానే వరునికై అన్వేషణ కావించినప్పుడు తాను ఎంచుకొనునతడు తగినవాడో కాడో పరిశీలించవలసిన విషయంను మర్చిపో అవకాశం కలదు. కనుకనే కన్యలనెన్నడును వరాన్వేషణకై వీధుల్లోనికి తోలరాదు. ఒకవేళ అట్టి స్వతంత్రంనే ఒసగినచో కామ వేగమును ఆపజాలక ఆమె ఎవరినో ఒకరిని భర్తగా ఎంచుకోగలదు. కానీ తల్లిదండ్రులే వరాన్వేషణము చేసినచో ఎవరిని ఎంచుకొనవలెనో, ఎవరిని ఎంచుకోరాలో వారు చక్కగా పరిశీలించగలరు. కనుక వైదిక విధానం అనుసరించి తల్లిదండ్రులే తగిన వరునికి తమ కన్యను ఒసగుదురు. స్వతంత్రముగా తన భర్తను ఎన్నుకొనుటకు ఆమె ఎన్నడూనూ అనుమతింపబడదు. విన్నారా? మీరు తల్లిదండ్రులు వింటే లాభం లేదు. పిల్లలు వినాలి ఇది. అందు గురించే రాత్రి మెసేజ్ పెట్టడం జరిగింది. సో వాళ్ళు శాస్త్రం చెప్తుంది. వాళ్ళు కేవలము కామపూరితమైనటువంటి కోరికలు, ఔట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ద బాడీ మేమే సెలెక్ట్ చేసుకోండి. మీరు కాదు సెలెక్ట్ చేయవలసింది. అది ధర్మము. సపోజ్ మనం ఒక ఆఫీస్‌లో పనిచేస్తున్నాం. మనకంటే బాస్ డిసైడ్ చేస్తాడు. మనం ఏం చేయాలో, ఏం చేయకూడదు. ఎప్పుడు ఆ టార్గెట్, ఆ ప్రాజెక్ట్ కానీ దాని గురించి మన యొక్క సూపర్ బాస్ లేకుంటే మన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హి విల్ డిసైడ్ వాట్ ఈస్, అంటే ఏ రోజు ఏమన్నా ఎమర్జెన్సీ ఉందా ఏంటనేది. కాబట్టి మనని కన్నవాళ్ళు మన గురించి డిసైడ్ చేయాలి గానీ, మనం డిసైడ్ చేయడం కాదు. అండ్ ఇక్కడ స్పెషల్‌గా ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా భాగవతం. సో మెటీరియల్ వాళ్ళు లేదు ప్రభుజీ మీరే అన్నారు గదా! మరి. సో తల్లి, తండ్రి ఆమె భక్తురాలు అమ్మాయి. తల్లి, తండ్రి అభక్తులు. అభక్తులు మంచి ధనవంతులు, లేదంటే చాలా కట్నం ఇస్తారని జెప్పేసి అభక్తులను చూసి పెళ్లి చేస్తే ఇతను భక్తుడు, కొడుకు భక్తుడు. తల్లిదండ్రులు అలా చూసారనుకోండి,
సో అది ఆయన జీవితం దుర్భరంగా మారుతుంది. కాబట్టి తల్లిదండ్రి కూడా తన యొక్క కుమారుడు ఎవరిని తల్లిదండ్రి అంటారు? యాక్చువల్‌గా ఎవరు తల్లిదండ్రి పదవికి అర్హులు? నమోచేద్యః సముపేత మృత్యుం. తన కుమారుడు, రాబోయే కోడలు, వాళ్ళ సంతానం అంతా గూడా భగవంతుడి యొక్క ధామానికి తిరిగి ప్రయాణం అవ్వాల. ఇక్కడే ఉండడానికి కొరకు రాకూడదు. అటువంటి మార్గాన్ని చూయించేటువంటి వాళ్ళు నిజమైన తల్లి, తండ్రి. కాబట్టి వాళ్ళు తల్లిదండ్రి గూడా భాగవత్ చర్చ, భగవంతుడి యొక్క కథామృతాన్ని విన్నప్పుడు వాళ్ళ యొక్క నిజ జీవితం యొక్క లక్ష్యము, నిజ నిజంగా జీవన విధానము వాళ్ళు మార్చుకుంటారు. మనం ఎందుకొరకు జీవించాలి? భగవంతుడిని సేవించడానికి కొరకు ఇదొక ట్రైనింగ్ సెంటరు. సో, కాబట్టి ఈ ట్రైనింగ్ సెంటర్‌లో మనము నిజమైన జాబ్ ఇప్పుడు జాబ్ చేస్తున్నాం. దట్ ఈస్ నాట్ రియల్ జాబ్. ఎందుకంటే దానికి రిటైర్మెంట్ ఉంది. రిటైర్మెంట్ లేనటువంటి ఉద్యోగము భగవద్ధామంలో దొరుకుతుంది. ఆ ఉద్యోగాన్ని సంపాదించడానికి మనము ప్రయత్నం చేయాలా? మన పిల్లలకు గూడా ప్రయత్నం చేయాలా? సపోజ్ ఎవరైనా ఎగ్జాంపుల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అనుకోండి. సో, తన పిల్లల్ని బాగా చదివిస్తాడు. వాడికి ఒకవేళ ప్యాషన్ ఉంటే ప్రొఫెసర్‌గా అంటే ఆ టీచింగ్‌లో లేదా మంచి సాఫ్ట్‌వేర్ అయితే సాఫ్ట్‌వేరు, మెడికల్ సైడ్ అయితే మెడికల్ బాగా చదివించాలనుకుంటాడు. సో, ఎందుకు? వాళ్ళ పిల్లలు గూడా తను బాగా సెటిల్ అయ్యాడు. పిల్లలు గూడా సెటిల్ కావాలని. ఎవరైనా సివిల్ సర్వెంట్ ఉన్నాడు. అంటే ఐఏఎస్, ఐపీఎస్ తన పిల్లల్ని గూడా ఆ విధంగా చదివించి ఎందుకంటే ఆ పోస్ట్ విలువ తెలుసు. తన పిల్లలు గూడా ఆ విధంగా సెటిల్ అవ్వాలనుకుంటారు. ఎవరైనా పొలిటికల్ లీడర్ తన బిడ్డల్ని గూడా పొలిటికల్‌గా తీసుకురావాలనుకుంటాడు. మరి నిజంగా భక్తులు తన బిడ్డల్ని ఏమని కోరుకోవాలా? మంచి భక్తులవ్వాల. అమ్మాయి భక్తురాలు తన అల్లుడు గూడా మంచి భక్తుడు కావాలని కోరుకోవాలి. రావాలని కోరుకోవాలి. లేదా వాళ్ళిద్దరి ద్వారా వాళ్ళ వంశంలో మంచి భక్తులు పుట్టాలని చెప్పేసి కోరుకోవాలి. ఈరోజు చూస్తా ఉన్న భాగవద్దాస్ ఇంతే నిన్న గూడా చూస్తా ఉండే క్వెషన్స్. ఆ ప్రభుజీ అడుగుతా ఉన్నాడు. ఆన్సర్ ఇస్తా ఉన్నాడు మైక్ పట్టుకొని. చూడండి ఎంత ఆనందం ఉంది. అంటే వాడి లోపల ఆ నరాల్లో జీర్ణించకపోయింది లాస్ట్ లైఫ్. కాబట్టి మరి అటువంటి కోరికల్ని కోరుకోవాలి గానీ ధనము, తర్వాత ఇంకేదో పరపతి, పేరు, ప్రతిష్ట వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ చాలా బావుంది ప్రభుజీ. మంచి పేరు, ప్రతిష్ట ఉంది. అది కాదు మనకు నిజంగా కావాల్సింది. ప్రభుజీ మరి మా అమ్మాయి, మా అబ్బాయి వాళ్ళు వినట్లేదు గదా! మరి మనం వినట్లేదు అంటే మీరు వాళ్ళకి ఏ రోజు వినిపించలే గదా! ఇప్పుడు మీరొచ్చి 4, 5 ఏళ్లయింది. ఏ రోజు సత్సంగ్‌కి తీసుకురాలేదు. ఎలా వాళ్ళకి ఇదవుతుంది? ఇప్పుడు మన ముందే రిజల్ట్ ఉంది. సత్సంగ్‌కొస్తున్నటువంటి మన భక్తుల పిల్లలు ఎలా ఉన్నారు? సత్సంగ్‌కు రానటువంటి మీరు భక్తులే మీ పిల్లల్ని ఏ రోజు తీసుకురావట్లేదు. మరి మీ పిల్లలు ఎలా భక్తులవుతారండి? తర్వాత మీరే బాధపడతారు. ప్రభుజీ మా అమ్మాయి మాట వినట్లేదు ప్రభుజీ. మేము ఆమె మాటని ఏదో ఒప్పుకుంటున్నాము. అబ్బాయిని గూడా తర్వాత చూడండి మీరు. ఆళ్ళు చాలా ఎంత మంచి ఫ్యామిలీ అయినా భక్తిలోకి అంత ఈజీగా రాలేరు. ప్రభు ఒక మాల చేస్తుంది. ఒక మాలతో నడుస్తదండి. సపోజ్ మనకు ఎగ్జామినేషన్‌లో ఒక బుక్కు మ్యాథమెటిక్స్ తీసుకుంటే దాంట్లో 20 చాప్టర్స్ ఉన్నాయనుకోండి. 20 చాప్టర్స్ ఇంటూ ఒక్కొక్క చాప్టర్‌లో ఒక 20 క్వెషన్స్ ఉన్నాయనుకుంటే 400 క్వెషన్స్‌లో 4 క్వెషన్‌లు నేర్చుకున్నామండి. 4 క్వెషన్‌లు వస్తాయంటే 4 క్వెషన్స్‌తో పాస్ అవుతారా? ఆలోచించండి. భౌతిక ప్రపంచంలో అయితే 4 క్వెషన్‌లు నేర్చుకుంటే ప్రతిసారి ఫెయిల్. కానీ ఆధ్యాత్మికంగా భగవంతుడు ఒక్క రౌండ్ చేస్తే, ఆ ఒక్క రౌండ్‌తో గూడా మిమ్మల్ని నేను సేవ్ చేస్తానంటుండు. అంటే ఒక్క రౌండు మన మానసిక స్థితి ఏముంటదో నెక్స్ట్ లైఫ్‌లో ఆడి వరకు ఎదుగుతారు. ఎందుకంత రిస్క్ తీసుకుంటారు? సింగిల్ అటెంప్ట్ మనకు డైరెక్ట్ భగవద్ధామం వెళ్ళడానికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు వై యూ వాంట్ టు టేక్ రిస్క్? ప్రభుజీ ఇప్పుడు అందుగురించి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన ఇంట్లో పిల్లలుంటే వాళ్ళని సత్సంగ్ తీసుకురండి. ఆటోమేటిక్‌గా మారుతారు. సో, మా జైని సాయి వికాస్ ప్రభుజీ. మన క్లాస్ అయిన తర్వాత నాకొక డౌట్ ఉండే ప్రభుజీ. ఆయన క్వెషన్ ఏసిండు. అది ప్రభుజీ లైన్‌లో ఉంటే, "ఈరోజు ఈవినింగ్ వేయండి ప్రభుజీ. చాలా అద్భుతమైన క్వెషన్ అది. నిన్నటి సబ్జెక్ట్‌లో." ప్రభుజీ అందరి ముందర అడిగితే మళ్ళీ ఏ టైం ఎక్కువైతదో, ఏమనుకుంటారో అని అడగలేదన్నాడు. దాదాపు 10, 15 నిమిషాలు పట్టింది ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. వండర్‌ఫుల్ క్వెషన్ అది. సో, ఆయన యూత్‌కి చాలా పనికొచ్చే క్వెషన్. లైన్‌లో ఉంటే ఈవినింగ్ అడగమని చెప్పండి ప్రభు. లేకుంటే ఉంటేనేమో సాయి వికాస్ ప్రభు ఈవినింగ్ అడగండి. సో, అదే క్వెషన్ అందరికి ఆన్సర్ ఈవినింగ్ చెప్తాను. అంటే చూడండి ఆయన అటెండ్ చేస్తుండు కాబట్టి ఆయన లైఫ్ ఆయన ప్లాన్ చేసుకుంటుండు. వాళ్ళ నాన్న బర్డెన్ సగం ఆల్రెడీ తగ్గిపోయింది. వాళ్ళ నాన్నకి ఇప్పుడేం బర్డెన్ లేదు. నేను అనుకుంటున్నాను. జాబ్ సంపాదించిండు గానీ ముఖ్యంగా ఆయన జీవన విధానం జీవితం మెయిన్ ఇంపార్టెంట్. జాబ్ ఒకటే కాదు.
ఇప్పుడు అద్భుతంగా ఆయన ప్లాన్ చేసుకుంటాడు కాబట్టి నాన్నకు మెంటల్ గా చాలా రిలీఫ్ అయిపోయినా నేను అట్లీస్ట్ ఇద్దరు పిల్లలు ఒక్క అబ్బాయి అయితే కరెక్ట్ ట్రాక్ లో ఉన్నాడు ఆయన. నేను నిన్న మాట్లాడిన దాన్ని బట్టి. నెక్స్ట్, ఓ బ్రాహ్మణ, బహు సంవత్సరములుగా హృదయమునందు నీవు తలపోయిచున్న స్వభావము కలదే ఆ రాకుమార్తె. త్వరలో ఆమె నీకు భార్య అయి నీవు సంతృష్టి చెందినట్లుగా నిన్ను సేవించగలదు. భగవంతుడి గురించి తపస్సు చేస్తే భగవంతుడు మనం కూడా చెప్పాను అనుకుంటా, ప్రభుజీ మన గర్భంలో ఎవరు రావాలి. సో ఇది ఈవెన్ ప్రారబ్ధ కర్మల్ని కూడా భగవంతుడు తొలగించగలడు. గురువు గారికే ప్రారబ్ధ కర్మల్ని తొలగించేంత పవర్ భగవంతుడు ఇచ్చినప్పుడు సాక్షాత్ భగవంతుడు తొలగించలేడా? చూడండి, రాకుమార్తె స్వయంగా భగవంతుడు అంటే చాలా వాళ్ళ ఇంటి ఫ్యామిలీ అంతా కూడా ధార్మికమైనటువంటి ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీలోంచి ఆమె గుణవంతురాలు, సంస్కారవంతురాలు, చాలా గొప్ప ఆమె సాధ్వి. అటువంటి కన్య నీ భగవంతుడు సెలెక్ట్ చేశాడు, పంపిస్తున్నాడు. ఎవరికి? అర్థము ముని కొరకు. నువ్వు కోరుకున్న విధంగా ఉంది భాష. భక్తి హృదయేచ్ఛను అనుసరించి భగవానుడు వరదానములు నొసగుచుండును. నిన్న మనకు భగవంతుడు భక్తుల కోరికలు నెరవేర్చుట. సో మరి భగవంతుడు భక్తుల కోరికల్ని ఎలా నెరవేరుస్తాడు? ఎటువంటి కోరికతో మీరు భగవంతుని తపస్సు చేస్తే ఆ కోరిక నెరవేరుస్తాడు. సపోజ్ ఎగ్జాంపుల్, ధ్రువ మహారాజ్ ఉన్నాడు. ఆయన తన తండ్రి యొక్క తన చిన్నమ్మ చేసినటువంటి దాన్ని ఏమంటారు, ఈయన పట్ల ఏదైతే వ్యవహారం, తన కొడుకు అయితే ఒకటి, సవతి కొడుకు అయితే నీకు అంత అధికారం లేదు, అర్హత లేదు. మీ నాన్నగారి తొడ మీద, రాజుగారి తొడ మీద కూర్చుండేది. రాజు తర్వాత నువ్వు రాజ్యాధికారిని చేపట్టే అధికారం నీకు లేదు. నీకు ఒకవేళ నువ్వు నా గర్భంలో జన్మించి ఉంటే నీకుండేది. సో అని ఎప్పుడైతే పాపం బాధాకరమైన విషయాలు చెప్తుందో ఆయన వచ్చి తల్లిని అడుగుతాడు. తల్లి కరెక్టే, అప్పుడు మీ నాన్నగారికి ఆమె అంటే చాలా ఇష్టం, ఆమె ఏది చెప్తే అది వేదవాక్కు. మరి ఎట్లా అమ్మంటే, ఈ క్లిష్ట పరిస్థితిలో భగవంతుడు ఒక్కడే నిన్ను ఆదుకోగలుగుతాడు. ఎక్కడ ఉంటాడు భగవంతుడు అంటే, అరణ్యాలో తపస్సు చేస్తే దొరుకుతాడు భగవంతుడు, లభ్యమవుతాడని చెప్తే ఆ 5 సంవత్సరాల బాలుడు వెళ్ళిపోయాడు. ఎందుకు? తండ్రి ప్రేమను, తండ్రి రాజ్యాన్ని పొందడానికి, భౌతిక భోగాన్ని వెళ్ళిపోయాడు. 6 నెలలు కఠోర పరిశ్రమ తపస్సు చేయగానే కర్దమమునికి భగవంతుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో ధ్రువమహారాజు కూడా భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడో ఆయన ఎందుకు ఆ కోరికతో తపస్సు చేశాడని బాధపడతా ఉంటాడు. ధ్రువ కోరిక కోరుకో అంటే నాకేం కోరిక లేవు అంటాడు. లేదు లేదు, నువ్వు తపస్సు చేసావే కోరికతో. అప్పుడు ధ్రువ మహారాజు అంటాడు, స్వామి నేను పగిలిపోయిన గాజు పెంక గురించి నేను ఇంత తపస్సు చేశాను. నాకు డైరెక్ట్ సాక్షాత్ డైమండ్ లాంటి నీవే దొరికినప్పుడు ఇంకా ఆ కోరిక నాకు ఎక్కడుంది? కోరిక వెళ్ళిపోయింది అంటాడు. అయినా కూడా భగవంతుడు కోరిక వెళ్ళిపోయిందా లేదా తెలియదు, కానీ భగవంతుడు మాత్రం ఆయన కోరికకు తగ్గట్టుగా నీకు రాజ్యం దొరుకుతుంది, నువ్వు చాలా సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలిస్తావు, దీని తర్వాత కూడా నీకొక సపరేట్ లోకాన్ని నీకు ప్రసాదిస్తున్న ధ్రువలోకం, అది చిరకాలంగా ఉంటుంది. దాన్ని ధర్మం ప్రకారం పరిపాలించి లాస్ట్కు నా యొక్క లోకానికి తిరిగి వస్తావని చెప్పి భగవంతుడు చెప్పడం జరుగుతుంది. ఇలా భగవంతుడు ఎవరు ఎటువంటి కోరికను కోరుకుంటే ఆ కోరికను నెరవేరుస్తాడు. సపోజ్ ఎగ్జాంపుల్, ఉత్తర బ్రహ్మాస్త్రం వదిలాడు. ఎవరు? ఉత్తర గర్భాన్ని ఏం చేసి బ్రహ్మాస్త్రాన్ని అశ్వత్థామ వదులుతాడు. అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని అటాక్ చేయడానికి వాళ్ళ మామగారు స్వయంగా అర్జునుడు ఉన్నాడు, కానీ అర్జునుడి దగ్గర కూడా వెళ్ళలేదు. డైరెక్ట్ భగవంతుడి దగ్గరికి ఏమని వెళ్తుంది? ఏమని సంబోధిస్తుంది? 2-3 పదాలు, చాలా అద్భుతమైనటువంటి పదాలను సంబోధిస్తుంది. ఉత్తర ఏంట పదాలు? సో చాలా పెద్దగా కూడా కావచ్చు, తర్వాత చాలా తేలిక కావచ్చు. అలా సిద్ధులు ఉంటాయి అన్నట్టు. ఎక్కడికైనా ఎంటర్ కాగలుగుతారు, వాటర్ మీద నడవగలుగుతారు, ఆకాశంలో గాలిలో వెళ్ళగలుగుతారు, ప్లస్ గాలి కంటే వేగంగా ప్రయాణం చేయగలరు. ఇలాంటి సిద్ధులు ఉంటాయి. కాబట్టి భగవంతుడు ఆల్రెడీ గర్భంలోకి ఎంటర్ అయింది బ్రహ్మాస్త్రం. భగవంతుని ఓ మహాయోగి గర్భంలో ఎంటర్ అవ్వడం ఎవరి వల్ల అవుతుంది? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరి వల్ల కాదు. అప్పుడు ఆ భగవంతుని ఓ జగన్నాథ్
నా గర్భంలో నేను చనిపోయినా పర్వాలేదు, నన్ను రక్షించకు, కానీ నా గర్భంలో ఉన్నటువంటి శిశువుని రక్షించు అంటున్నది. అప్పుడు భగవంతుడు, అరే నిన్ను రక్షించొద్దు అంటున్నావు, నీ గర్భంలో ఉన్న శిశువుని ఎందుకు రక్షించమంటున్నావు? స్వామి, ఇంకా మా వంశంలో అతడొక్కడే దిక్కు, ఇంకెవరు లేరు వంశోద్ధారకుడు, అంటే వంశాన్ని కంటిన్యూ చేయడానికి కొరకు. అటుపక్క వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మరి మీ యొక్క ప్రతినిధిగా ఈ యొక్క భూమండలాన్ని పరిపాలించాలంటే నా గర్భంలో ఉన్న ఒకే ఒక్క శిశువు. కాబట్టి ఈ మీ యొక్క ఆదేశాలను పాటించడానికి కొరకు ఈ శిశువుని రక్షించండి. నేను చనిపోయినా పర్వాలేదండి. సో, ఆ విషయం భగవంతుడికి చాలా నచ్చుతుంది. ఒకప్పుడు భగవంతుడు భక్తులు ఏ విధంగా కోరితే ఆ కోరికను నెరవేర్చడానికి ఆ రూపాన్ని తీసుకుంటాడు. భగవంతుడు లోపల ఎంటర్ అయి ఆ శిశువుని రక్షిస్తాడు. అదే విధంగా భగవంతుడు ఎన్నో రకాలుగా భక్తుడు హిరణ్యకశ్యపు ఆయన ఎటువంటి భక్తుడు? హిరణ్యకశ్యపు కూడా భక్తుడే. ఎవరి భక్తుడైన? బ్రహ్మ భక్తుడు. సో కాబట్టి ఆయన వరాలు పొందాడు. మృత్యువుని జయించేటువంటి దాదాపుగా వరాలు. మరి ఆయన ఎవరిని హింసిస్తున్నాడు? తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని హింసిస్తా ఉన్నాడు. మరి ఆ ప్రహ్లాదుని రక్షించడానికి కొరకు భగవంతుడు హిరణ్యకశ్యపు ఏ విధ కోరికలు కోరాడో ఆ కోరికల తగ్గట్టుగా కోరికల్ని అవాయిడ్ చేస్తూ రూపాన్ని తీసుకున్నాడు. నా జంతువుతో చనిపోకూడదు, మనుషులతో చనిపోకూడదు, ఎటువంటి ఆయుధాలతో చనిపోకూడదు. ఆయుధాలు నన్ను సంహరించకుండా ఉండాలి. భగవంతుడు సగం సింహము, సగం మనుష్య అవతారాన్ని, మిక్స్డ్ అవతారాన్ని తీసుకొని రావడం జరిగింది. హిరణ్యకశిపుని సంహరిస్తాడు, ప్రహ్లాదుని రక్షిస్తా ఉంటాడు. ఆ విధంగా భగవంతుడి యొక్క వరదానాల్లో సో ఇంకా ఎన్నో మనము ఎగ్జాంపుల్స్ మనము తీసుకోవచ్చు. కాకపోతే ఆ వరాలని కోరుకునేప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి మనం. ద్రౌపది కోరుకున్నది వరము. సో ఆ వరం వల్ల ఎవరు అనుభవించాల్సి వచ్చింది? ద్రౌపది కంటే పూర్వ లైఫ్ లో ఏమని కోరుకున్నది? 5 సార్ల తన భర్తల గురించి, నా భర్త ఇలా ఉండాలి, నా భర్త అలా ఉండాలి అని 5 టైమ్స్ కోరిక కోరితే తదాస్తుంది శివుడు. సో నెక్స్ట్ లైఫ్ లో 5 గుణాలతో కూడుకున్నటువంటి 5గురు భర్తలు దొరికారు. 5గురిని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఒక్కరి లోపల లేవు ఆ గుణాలన్నీ కూడా. కాబట్టి అప్పుడు అందుకు బాధపడ్డప్పుడు కృష్ణుడు చెప్తాడు. తనకు తెలియదు లాస్ట్ లైఫ్ ఏంటి అనేది. ఇది బాధపడదు, నువ్వే కోరుకున్నావు పలానా లైఫ్ లో ఇలా ఇలాంటప్పుడు ఇది నా యొక్క సంకల్పమే. సో నువ్వు కోరుకున్నావు కాబట్టి దాన్ని ఇప్పుడు నీ యొక్క ప్రారబ్ధ కర్మని అనుభవించాలి. దాని గురించి బాధపడకూడదు. కాబట్టి ఇక్కడ భగవానుడు వరదానములను నొసగుచుండును. భక్తిని హృదయేచ్ఛను అనుసరించి మన లోపల కోరికలు ఏమున్నాయో దానికి అనుకూలంగా భగవంతుడు మన హృదయస్థ పరమాత్మకు తెలుసు మనం ఏవి కోరుకుంటున్నామో దాన్ని నెరవేరుస్తాడు. దాని కొరకే మనకు 4 రకాలటువంటి భక్తులు భగవంతుడి దగ్గరకు వస్తారు. తప్పులేదు. ఎవరా 4 రకాలైన భక్తులు? ఆర్తులు, జిజ్ఞాసు, జ్ఞాని. సో ఎవరెవరిలో? ఆర్ధులు, జ్ఞాని, అర్ధార్థి, జిజ్ఞాసు. అంటే ఆపదలో ఉన్నవాళ్ళు. కొన్నిసార్లు పెళ్లి అనే ఆపద కూడా ఉండొచ్చు. సో పెళ్లి ఎన్ని మ్యాచెస్ చూసినా కుదరట్లేదు పెళ్లి. భగవంతుడి దగ్గర రండి, భగవంతుని ప్రే చేయండి. తప్పకుండా భగవంతుడు కర్దమునికి కదా ఎటువంటి భార్యను వెతికి పెట్టాడు. అదే విధంగా మంచి భర్తల్ని కూడా సో చైతన్య మహాప్రభు లీలలో కూడా జరుగుతుంది అన్నట్టు. చాలా మంది మాయాపూర్ గంగ దగ్గర వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు వెళ్ళి ప్రే చేస్తూ ఉంటారు, మాకు మంచి భర్త కావాలి. చైతన్య మహాప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రేయర్స్ ఏదో నాకు చేయండి, నేను మీకు మంచి భర్తలను ప్రసాదిస్తాను. మామూలు చిన్న బాలుడు అనుకుంటా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ అమ్మ నాన్న కంప్లైంట్ చేస్తారు. వాళ్ళు ఏదో ఆఫరింగ్స్ పాపం వంట చేసి ఇస్తే ఆఫరింగ్ చేస్తూ ఉంటే భగవంతుడు వాటిని ఎంగిల్ చేస్తా ఉంటాడు. నాకే ఇవ్వాలి, నేనే మీకు ఇస్తానండి. వాళ్ళకి తెలియదు ఆయన సాక్షాత్ భగవంతుడు అని చెప్పేసి. వాళ్ళ భర్తల్ని పొందడానికి కొరకు శివుణ్ణి పూజ చేస్తూ ఉంటారు, లేకుంటే ఇంకా దేవతారాధన చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా భగవంతుడు మాయాపులు ఎట్లయితే కృష్ణుడు గోకుల్లో ఉన్నప్పుడు
నందబాబా ఇంద్ర పూజ చేస్తా ఉంటే ఇంద్ర పూజ వద్దు అంటాడు, గోవర్ధన పూజ చేయమంటారు. అంటే గోవర్ధన ఈజ్ నాన్ డిఫరెంట్ ఫ్రమ్ కృష్ణ. అదేవిధంగా చైతన్య మహాప్రభు చిన్నగా ఉన్నప్పుడు వేరే దేవతారాధన కదా, నన్ను సేవించండి, నేను మీకు ప్రసాదిస్తాను అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు భగవంతుడు భక్తుల యొక్క కోరిక, హృదయస్థ కోరిక మేరకు వరాలను ఇస్తాడని చెప్తాడు. కనుకనే భగవానుడు కర్దమముతో నిన్ను పరిణయమాడుటకు వచ్చున్న కన్య ఒక రాకుమార్తె సామ్రాట్టు స్వయంభూని తనయ కనుక నీ ప్రయోజనములకు తగినదై ఉన్నది అని తెలియజేసును. కేవలం భగవత్ కరుణతోనే ఎవరైనను తాము కోరినట్టి ఉత్తమ భార్యను పొందగలరు. భగవంతుడి కరుణ దేవతలు ఇచ్చినా కూడా వాళ్ళు కూడా భగవంతుడి యొక్క పర్మిషన్ తోనే ఇస్తా ఉంటారు. అప్రూవల్, వాళ్ళు కూడా శాంక్షన్ తీసుకుంటా ఉంటారు. అర్థమైంది? సో కాబట్టి ఇక్కడ వయా శాంక్షనింగ్. సో ఇదేమో డైరెక్ట్ భగవంతుడు. మనకు కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఒకటి టీవీలో ఒక ప్రోగ్రామ్ పెడతారు. ఏంటి ఆ ప్రోగ్రామ్? డైరెక్ట్ మనం మన సమస్యను ఆయనకు చెప్పొచ్చు. ఏం ప్రోగ్రామ్ అది? మన్ కీ బాత్. డైరెక్ట్ ఆయనకు ఫోన్ చేస్తే మన సమస్యను చెప్పామనుకో, ఇమ్మీడియట్ సెక్రటరీ రాసుకుంటాడు, సాల్వ్ అవుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా సీఎం గారు కూడా ప్రోగ్రామ్ పెడతా ఉంటారు. ప్రజల వద్దకు పాలన, లేకుంటే అట్లేదన్నా డైరెక్ట్ గా ఆయనే ఉంటాడు ప్రత్యక్షంగా. ఆయనకు ఫోన్ చేసామా ఆ సమస్య మీద ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ అవుతుంది, సాల్వ్ అయిపోతా ఉంటుంది. అదే భగవంతుడు చెప్తున్నాడు, మీ యొక్క సమస్యకు, మీ యొక్క బాధలకు డైరెక్ట్ నన్ను అప్రోచ్ అవ్వండి, నేను ఆ సమస్యకు సొల్యూషన్ చెప్తాను అని చెప్తున్నాడు భగవంతుడు. దానికి ఆశీర్వాదం భగవంతుడి కరుణతోనే ఎవరైనా ఉత్తమ భార్యని పొందగలరు. ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలనే వాళ్ళు ఉంటే దయచేసి భగవంతుని ప్రే చేయండి. ఎటువంటి భార్య? భగవంతుడి యొక్క భక్తికి అనుకూలవతి అయినటువంటి భార్యని కోరుకోండి. మాయకు అనుకూలవతి అయితే మీరు రోజు ఏడవలసి దయచేసి, ప్రభుజీ మరి నిజంగా దొరుకుతుందా? సో నిన్న ఆల్రెడీ ఒక లీల చెప్పాను. ఓకే, ఆమె వచ్చినా కూడా సో మీ ఇద్దరు కలిపి మీ ప్రారంధ కర్మ ఏమైనా ఉంటే అనుభవించాల్సి వస్తుంది. సో దానికి ఏం చింతించకండి. ప్రారంధ కర్మని కూడా భగవంతుడు తొలగించగలడు. భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు కూడా ప్రారంధ కర్మని తొలగించగలడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా కేవలం భగవత్ కృపతోనే ఏ కన్యను తమ మనస్సుకు తగిన భర్తను పొందగలదు. కనుక ఈ భౌతిక జగత్తు యొక్క ప్రతి కార్యమునందును మనము భగవానునే ప్రార్థించినచో ప్రతిదియు చక్కగా ఒనగూడి మన మనస్సుకు తగినట్లుగా అగును. అనగా అన్ని పరిస్థితుల యందును మనము శ్రీకృష్ణ భగవానునే ఆశ్రయించి అతని నిర్ణయం పైననే పూర్తిగా ఆధారపడగలరు. అన్ని పరిస్థితులు అంటున్నాడు. అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడా నాకు ఏది జరిగినా నా మంచికే అని అనుకుంటూ భగవంతుణ్ణి సేవించాలి. ప్రతి కర్మ కూడా భగవత్ కృప అని మనం చేస్తాం. మనకు మంచి జరిగినా చెడు జరిగినా ఇదంతా కూడా భగవంతుడి వల్ల జరిగింది అని మనము భగవంతుడి నిర్ణయంపై ఆధారపడాలి. అటువంటి భక్తిని ఏ భక్తుడు చేస్తాడు? ప్రతిదానికి ఇది భగవంతుడి కృప వల్ల జరిగింది అని. భగవంతుడి కొరకు చేస్తాడు, భగవంతుడి కృప అనుకుంటాడు. ఇది కర్మలు చేస్తూ ఉంటాడు. సరే ఇది మంచి జరిగినా చెడు జరిగినా ఓకే, భగవంతుడి వల్ల జరిగింది. సో సాత్విక భక్తుడు. నిర్గుణ భక్తుడు అంటే ఆయన కంప్లీట్ ఇంకా శ్వాస పొద్దున లేచినప్పుడు పడుకునే వరకు శ్వాస పీల్చిన ప్రతిది కూడా నేను భగవంతుడి కొరకే సాత్విక భక్తుడు భగవంతుడి కొరకే అన్ని చేయడు. తన ఫ్యామిలీ ఉంటది, లేకుంటే ఇంకేదో కర్మలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ కర్మల్లో కూడా భగవంతుడి కృప అని భావిస్తూ ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ ఆశ్రయించి అతని నిర్ణయం పైననే పూర్తిగా ఆధారపడవలను. మానవుడు ప్రతిపాదించగా భగవానుడు తీర్చివేయునని సామెత ఉండనే ఉన్నది. కనుక కోరికలు తీరుట అనేది కార్యమును దేవదేవునికి అప్పజెప్పవలను. అదే ఉత్తమోత్తమ పరిష్కారము. సో అర్జునుడికి అదే చెప్తున్నాడు, కర్మని నువ్వు చెయ్యు, కర్మ ఫలం గురించి ఆలోచించకు. ఇక్కడ కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు. అర్జునుడి యొక్క డ్యూటీ యుద్ధం చెయ్యాలి. సో భగవంతుడు ఏది చెప్తే
దాన్ని మనము అనుసరించడమే మన యొక్క ధర్మముగా మనం భావించాలి. ఇక్కడ ఏంటంటే కౌరవులకు కూడా చెప్పాడు, మీరు యుద్ధము జరగకుండా ఉండాలంటే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు మాట వినలేదు. ఓకే. అదే విదురుడు చెప్పాడు, భగవంతుడి యొక్క ప్రపోజల్ చాలా బాగుంది. లాస్ట్ కు వాళ్ళ రాజ్యం లేకున్నా ఫైనల్ గా వాళ్ళకు, ఎందుకంటే క్షత్రియులకు రాజ్యం లేకుంటే జీవించలేరు కాబట్టి ఎంతో కొంత ఇవ్వండి. 5 అస్సలు ఇవ్వలేమంటారు. అప్పుడు భగవంతుడు నిర్ణయం తీసుకుంటాడు. ఇంకా వాళ్ళు జీవించడానికి అర్హత కోల్పోయారు కాబట్టి అర్జున్, వాళ్ళ వాళ్ళ మృత్యువు ఆసన్నమైంది, వాళ్ళని సంహరించు అని చెప్తాడు. అప్పుడు అర్జునుడి యొక్క డ్యూటీ కేవలం భగవంతుడి ఆజ్ఞను పాటించడమే. అతడు భక్తుడైన కారణంగా ఒక చక్రవర్తి కుమార్తెనే భగవానుడు అతనికి భార్యగా ఎంపిక చేసెను. ఆ విధంగా తన ఊహకు అతీతముగా కర్దముడు భార్యను బడిసెను. సో కాబట్టి ఇక్కడ భార్య అయినా భర్త అయినా కూడా మన పిల్లలకు కూడా కేవలం భగవంతుడి మీద డిపెండ్ అవ్వండి. సో భగవంతుడి మీద డిపెండ్ అయ్యి ఎవరైతే కర్మలు చేస్తారో, కృష్ణుడే నిర్ణయాన్ని తీసుకొని, నిన్నెవరు అడిగినట్టున్నారు రమణారావు ప్రభుజీ మనం ఏం చేయకూడదా ప్రభుజీ? మరి ఈరోజు క్లాస్లో ఉన్నాడో లేదు తెలియదు. సో మరి మనము దాన్ని ఏమంటారు, గాలిలో దీపం పెట్టి కాదు, కర్దమని గాలిలో దీపం పెట్టలేదు. ఆయన భగవంతుడి గురించి తపస్సు చేశాడు. కృష్ణ విల్ టేక్ కేర్. ఆయన హృదయస్థ పరమాత్మ కాబట్టి అక్కడ స్వయంభవమను శతరూపకు గైడ్ చేశాడు. ఎస్, పలానా దగ్గర మీ కుమార్తెకు తగినటువంటి వరుడున్నాడు, వెళ్ళండి. ఇక్కడేమో స్వయంగా ప్రత్యక్షమై చెప్తున్నాడు, నీ కొరకు వాళ్ళు వస్తున్నారని. అది ప్రభుజీ ఎప్పుడో కదా ప్రభుజీ, ఇప్పుడు ఎలా జరుగుతుంది ప్రభుజీ అని చెప్పేసి. ఇంతకు ముందు కూడా ఒక లీల చెప్పాను అనుకుంటా. ఒక భక్తుడు ఇలానే చాలా తుకారాం బాబా లాగా మంచి భక్తుడు. ఆయన ఎప్పుడు నిత్యము నిరంతరం, మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నట్టుగా అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్య. దాన్ని నమ్ముకొని నిత్యము భగవంతుడి యొక్క చింతన, భగవంతుడి కీర్తనలో ఉంటాడు ఆయన. సో వాళ్ళకు ఒక కూతురు ఉంటుంది. వాళ్ళ భార్య నిన్నగా స్టోరీ చెప్పిన కాలేఖా స్టోరీ చెప్పినట్టు, ఆమె అరే మనం కూతురు యుక్త వయసుకు వచ్చింది, ఆమెకు పెళ్లి చూపులు చూడాలని లేదు, పెళ్లికి అరేంజ్మెంట్ చేయాలని లేదు, నీకు ఏమీ చింత లేదు, నీకు ఎప్పుడు చూసినా నీ భగవంతుడు, నీ కీర్తన, నీ యొక్క పూజ, నువ్వు దాంట్లోనే మునిగిపోతే ఎలా అండి? నిన్న మన రమణారావు ప్రభు అడిగినట్టు గాలిలో దీపం. ఆయన అంటే నువ్వు ఎందుకు చింతపడుతున్నావు, భగవంతుడే చూస్తాడు, నువ్వేం వరిగాకు. అరే వరిగాక మనం చూడాలిగా, మనం వెతకకపోతే ఎట్లా? మనం వెతకడం కాదు, నువ్వు కరెక్ట్ గా భగవంతుని మీద భారం వేసి మీరిద్దరు కూడా భగవంతుని కొలవండి, మన ఇంటికి నడుచుకుంటూ వస్తాడు. ఆమె అయినా కూడా ఫెయిత్ ఉండదు. సరే అని చెప్పేసి ఆయన ఒక రోజు ఏదో ఊరికి ఇక్కడ భాగవత్ సప్తాహం ఏదో జరుగుతుందని చెప్పేసి వెళ్తాడు. నిజంగానే ఇక్కడికి నరసింహ మేహతా లాగానే వాళ్ళ ఇంటికి తెలియకుండానే ఒక మంచి సంబంధం, మంచి జమీందారు సంబంధము, అబ్బాయి కూడా గుణవంతుడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా బ్యాక్గ్రౌండ్ మంచి భక్తిమయ స్థితిలో ఉన్నటువంటి ఫ్యామిలీ వస్తారు. ఈయన ఉండడు. వచ్చారు, వెళ్తారు, మాట్లాడతారు, ఆ అమ్మాయి నచ్చిందని చెప్తారు, పెళ్లి కూడా ఫిక్స్ అయిపోతుంది. సో అప్పుడు ఆయన వస్తాడు, వెళ్ళలేదు, చూడలేదు. సో ఆమె, మా హస్బెండ్ లేడండి, ఇలా వెళ్ళినట్టు. పర్వాలేదండి, మీతో మాట్లాడితే చాలు, మీ అమ్మాయి కావాలి మాకు. వచ్చిన తర్వాత అప్పుడు ఆ భార్య అంటుంది, నిజమేనండి మీరు చెప్పింది, భగవంతుడు ఆ కుమారుడు అల్లుడు నడుచుకుంటూ వస్తా అంటే మన ఇంటికి ఊహించలేనటువంటి సంబంధం వచ్చింది. అది కూడా వీళ్ళ డబ్బులు కూడా లేవు పెళ్లి చేయాలంటే. వాళ్ళు అన్నారు, లేదండి మేమే పెళ్లి చేసుకుంటాం, మేము మొత్తం మాకేం తక్కువ లేదు, మేము అంగరంగ వైభవంగా మేము పెళ్లి చేస్తామండి, మేమే ఎవ్రీథింగ్ మేమే, మీరు మీ కన్యని దానం ఇవ్వండి చాలు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆమె ఏర్పడుతుంది, అరే మా హస్బెండ్ నిజంగానే భగవంతుని నమ్ముకున్నాడు. ఇది మొత్తం అసలు ఊహించలేరు వాళ్ళు, ఊహాతీతం అన్నట్టు. ఇక్కడ కూడా కర్దముని ఊహించినట్టుగా కూడా ఊహించకుండా అటువంటి సంబంధం రావడం జరుగుతుంది. వాళ్ళకి అద్భుతమైన కళ్యాణం వాళ్ళే ఉల్టా చేసుకొని వెళ్తారు. అలా కాబట్టి మరి ఆ లెవెల్లో
ఫెయిత్ ఉండాలి మన అందరికీ కూడా. తప్పకుండా భగవంతుడు తనే హరే అన్ని కృష్ణ ఉండి ప్రభుజీ. దండోత్సవం ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు మీరు లీల చెప్పారు కదా, నిజంగా సౌమ్య మాతది అట్లనే అయింది ప్రభుజీ. అంటే తను పేదరికంలో ఉన్నా కూడా చాలా కష్టాలు పడ్డాడు. సేమ్ ప్రభుజీ. ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ జరిగింది అట్లనే. తనది సేమ్ ప్రభుజీ. అది బాగుంది. సో మంచి భక్తి ఇంట్రెస్ట్. సో కొంతకాలం వచ్చిన తర్వాత క్లాస్కి రాలేకపోయింది కానీ మంచి ఇంట్రెస్ట్. భాగవతం కూడా తీసుకోండి. సో అది భగవంతుని నమ్ముకున్న వాళ్ళు మీరు ఎంత లెవెల్లో చేస్తారనేది కాదు, లోపల హృదయపూర్వకంగా భగవంతుని విశ్వించాలి. చూడండి మన ముందటే ఉంది కదా సౌమ్య మాతాజీ అంటే మహబూబ్ నగర్ మనందరికీ తెలుసు. సో ఆ మాతాజీ చాలా కాలం వచ్చింది, ఈ మధ్య రావట్లేదు. కానీ అట్లా భగవంతుడి పైన విశ్వాసం పెట్టుకుంటే అది జరుగుతుంది. తర్వాత ఆ విధంగా తన ఊహకు అతీతంగా కర్దముడు భార్యను పడిసెను కనుక భగవానుని ఇష్టంపై ఆధారపడినచో వాంఛించు దానికన్నను అధికంగా మనము వరములను పడేయగలము. కర్దముని బ్రాహ్మణుడు కాగా సామ్రాట్టు స్వయంభువుడు క్షత్రియుడనడి విషయం సైతం ఇచ్చట విశేషంగా పేర్కొనబడింది. అనగా వర్ణాంతర వివాహము ఆ రోజుల్లో కూడా అమలులో ఉండేది. అప్పటి పద్ధతి ఏమనగా బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను వివాహమాడవచ్చు గాని క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహమాడరాదు. సో ఇక్కడ ఏమంటే బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను వివాహం ఆడవచ్చు. కాబట్టి కర్దముని బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను వివాహం ఆడడానికి సిద్ధమయ్యాడు. శుక్రాచార్యుడు తన పుత్రికను యయాతి మహారాజుకు ఒసగగోరెను. అతడు బ్రాహ్మణ కన్యను వివాహమాడుటకు తిరస్కరింపవలసి వచ్చెను. కానీ బ్రాహ్మణుని ప్రత్యేక అనుమతిపై వారు వివాహమాడిరి. అనగా పూర్వ రోజులలో వర్ణాంతర వివాహం నిషేధింపబడకపోయినను ఒక నియమితమగు సాంఘిక వ్యవహారం మాత్రము నెలకొని ఉండను. కాబట్టి ఇక్కడ దయచేసి గుర్తించండి, ఉత్తమమైనటువంటి కోరికలు, ఉత్తమ రిజల్ట్ మనకు రావాలంటే ఉత్తమ శ్లోకుడైనటువంటి ఆ భగవంతుణ్ణి ఎవరైతే అచంచలమైనటువంటి విశ్వాసంతో కొలుస్తారో, సో ఆయనని మన ఫ్యామిలీ హెడ్ గా భావించాలి. సో మన ఇంట్లో రోజు గోపాల్ ప్రతిదీ కూడా గోపాలకు వివరించాల. గోపాల్ ఈ సమస్య ఉంది, గోపాల్ ఇది ఉంది, అది ఉంది, మీరే తీర్చాలా, మీరే అంటే ఫిజికల్ గా ఇదేదో మనం బాగుంటుంది అంటే ప్రభుపాదుల వారు కూడా అలా చేశారు. ప్రభుపాద్ మాట్లాడుతుండే విగ్రహంతో, విగ్రహం రెసిప్రొకేట్ అవుతుండే. మీరు చూడండి తప్పకుండా మనకు సాక్షి గోపాల్ దాంట్లో కూడా ఉంది. సాక్షి గోపాల్ స్వయంగా సాక్షి గోపాల్ ముందు వృద్ధ బ్రాహ్మణుడు, వయసులో ఉన్నటువంటి బ్రాహ్మణుడు, ఆ వృద్ధ బ్రాహ్మణుడికి మొత్తం బృందావన యాత్ర అంతా చూయించి తీసుకొస్తాడు. ఆ గోపాల్ ముందు వృద్ధ బ్రాహ్మణుడు చాలా ధనవంతుడు, వయసులో ఉన్నవాడేమో పేదవాడు. కానీ ఆయన యొక్క గుణగణాలు చూసి చాలా ఆనందపడతాడు. తన కుమార్తెకు తగినటువంటి వరుడులాగా భావించి గోపాల్ ముందు చెప్తాడు, నేను నీ రుణాన్ని తీర్చుకోలేను నాయన, నువ్వు ఇంత బాగా నాకు యాత్ర చేయించావు, నీకు ఎంత ఇచ్చినా కూడా తక్కువ, కాబట్టి నా కుమార్తెనే నీకు ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఆయన అంటాడు, లేదు లేదు, మీకు నాకు సంబంధం చాలా కుదరడం చాలా, నేను చాలా పేదవాడిని, మీరు చాలా ధనవంతులు, పేరు ప్రతిష్ట ఉన్నటువంటి బ్రాహ్మణులు, నేను చాలా పేదవాడిని, నిరుపేద కుటుంబము, కాబట్టి అది కుదరదంటే, లేదు లేదు కుదరదేంటి, నా కూతుర్ని నేను ఇస్తా అంటున్నాను, కుదరకపోవడం ఏంటి అని. అంటే మళ్ళీ కూడా ఆలోచించుకోండి అంటే అప్పుడు లేదు లేదు భగవంతుని ముందు మాటిస్తున్నాను అంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య పిల్లలు అందరు ఒప్పుకోరు. అది ఇంకా వాళ్ళు పెళ్లి ఇవ్వలేమంటారు. మళ్ళీ పేద బ్రాహ్మణు అందరికి తెలుసు ఆ స్టోరీ. పేద బ్రాహ్మణుడు వెళ్ళి అడిగితే వాళ్ళ కుమారుడు, నీ సాక్ష్యం ఎవరంటే గోపాల్ సాక్ష్యం అంటాడు. గోపాల్ ఎవరు? వాడు బ్రాహ్మణుడు ఏమండి విశ్వాసం లేదు, విగ్రహమే కదా సాక్ష్యం చెప్తున్నాను. సో సరే ఆ గోపాల్ని తీసుకున్నా అంటే ఈ సాక్షి గోపాల్ని స్వయంగా వెళ్ళి అడగటము, చాలా రోధిస్తూ అడుగుతాడు, పలకడు భగవంతుడు అప్పుడే. ఇప్పుడు అంటాడు, సరే సో నేను అంత దూరం ఎలా రాగలను, నేను సాక్ష్యం నా ముందర చెప్పాడు, నేను ఇక్కడ ఒప్పుకుంటున్నాను, కానీ అక్కడి వరకు ఎలా రాగలను అంటే, స్వామి ప్రభు మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు లేని నడవలేరా, నడవగలుగుతారు అంటాడు. అప్పుడు ఆయన కండిషన్ బేస్ పెట్టి రావడం జరుగుతుంది. ఎలా? నాకు వెళ్తూ టెంపుల్లో ఏదైతే నాకు ప్రసాదం టైం పెడుతున్నారో, సో మీరు కూడా మార్గ మధ్యంలో ప్రసాదం పెట్టాలి, నాకు ఈ విధి విధానాలు పాటించాలంటే ఓకే అంటాడు. మరి మీరు వస్తున్నారా రావడం లేదా నాకు ఎట్లా తెలియాలి? మోయలేడు, నడుచుకుంటూ వస్తుంటాడు.
నా యొక్క గజ్జెల సప్పుడు వినబడుతుంది. అది నీకు ప్రూఫ్ నేను వస్తున్నానని. ఒక కండిషన్ ఏంటంటే, నీవు నా మీద విశ్వాసం పెట్టి ముందుకెళ్తుండాల. డౌట్ పడి ఎప్పుడైనా వస్తున్నాడా లేదా అని వెనకకు తిరిగావా అక్కడే ఆగిపోతాను అంటాడు. ఓకే. నో ప్రాబ్లమ్ అంటాడు. అలా అక్కడి నుంచి బృందావనం నుంచి పూరి జగన్నాథపురం నడుచుకుంటూ వస్తా ఉంటారు. ఈవినింగ్ కాగానే అక్కడ ఆగిపోతారు. ఏదో ఒక ఇంట్లో స్టే చేసి సో భగవంతుడికి నైవేద్యం అవన్నీ పెట్టడం జరుగుతుంది. అలా ఊరి పొలిమేర రాగానే సప్పుడు ఆగిపోతుందన్నట్టు. అయిపోగానే ఏంటి వినబడట్లేదు, భగవంతుడు వస్తున్నాడు లేదని వెనకకు తిరిగితే అక్కడ ఆగిపోతాడు. స్వామి నడవండి ఊర్లోకి వెళ్దామంటే, చెప్పాను కదా కండిషన్. నువ్వు ఎక్కడ నీకు నా మీద డౌట్ వచ్చి వెనకకు తిరిగి చూస్తావో అక్కడే నేను ఆగిపోతాను. ఆ విధంగా అక్కడే ఆగిపోతాడు. వాళ్ళని తీసుకొచ్చి ఇక చూస్తే భగవంతుడు చెప్పవలసిన అవసరం లేదు. అంత పెద్ద విగ్రహం వచ్చిందంటే వాళ్ళు నమ్మి అప్పుడు చాలా మా వాళ్ళ అపరాధమైంది వాళ్ళ అమ్మాయిని ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ కూడా పెళ్లి గురించి మంచి కన్య భగవంతుడి కృప ఉంటే దొరుకుతుంది. ప్రతిది కూడా ఇప్పటికైనా మన గ్రూప్ లో ఎవరైనా ఉంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ఇప్పటి నుంచి ప్రారంభింపజేయండి. ఏదో ఒక్క నామం మొక్కుబడిగా చేయడం కాదు, భగవత్ కథామృతం వినిపించండి. అలా చరిత్రలో ఎంతో మందికి మంచి భార్యలు రావటము, మంచి భర్తలు రావటము. సో వాళ్ళ ఫ్యామిలీలో నర్సీ మెహతా ఫ్యామిలీలో అయితే భగవంతుడే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాడు. కృష్ణ బలరాములు వచ్చి మొత్తం వైభవోపేతంగా పెళ్లి జరిపిస్తారు. ఆయనకు భగవంతుడి మీద నమ్మకం ఉంది కాబట్టి. అలా భగవంతుడి ఎన్నో లీలలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఇంకా సమయం సరిపోదు కాబట్టి ఇక్కడ ముగిద్దాము. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौंडिताई भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।